వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే నిన్న సాయంత్రం నుంచి కూడా సోషల్ మీడియాలో చెక్కేర్లు కొడుతున్న వార్త ఏపీకి హైడ్రా. అంటే మనం కూడా అందుకే ఏపీకి హైడ్రా అని హెడ్డింగ్ పెట్టాము. అయితే ఏపీకి హైడ్రా వస్తుందో లేదో తెలియదు, కానీ హైడ్రా కమిషనర్ మాత్రం ఏపీకి వెళ్ళారు అనేది మన ప్రధానమైనటువంటి హెడ్డింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. నిన్న సాయంత్రం శుక్రవారం రోజు ఈవినింగు మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి క్యాంపు కార్యాలయంలో హైదరాబాద్ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారు పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యారు. ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు ఒక పుష్పగుచ్చాన్ని అందించి దాదాపు 2 గంటల సేపు మరి హైడ్రా కమిషనర్ ఉప ముఖ్యమంత్రి చర్చించారు. అయితే ఈ ఫోటోలను జనసేన పార్టీ అధికారికంగానే తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారని. అయితే ఇక ఆ వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో, జనసేన సోషల్ మీడియా ఎప్పుడైతే మరి ఈ ఫోటోలు రిలీజ్ చేసిందో, ఇక ఏపీ మొత్తం కూడా హైడ్రా వస్తుందంట ఏపీకి అనేటువంటి ఒక వారి అభిప్రాయాలను రకరకాలుగా వ్యక్తం చేశారు. ఇకపోతే నిన్న 2 గంటల సేపు జరిగినటువంటి సుదీర్ఘమైనటువంటి చర్చలో హైడ్రా పనితీరు గురించి, ఎందుకంటే హైదరాబాద్లో ఎన్నో కుంటలు నాలాలు కబ్జాకు గురైపోయి మరి చిన్న కొద్దిపాటి వర్షానికి కూడా నగరం అంతా మునిగిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాని తీసుకొని వచ్చింది. ఈ యొక్క హైడ్రాకి కమిషనర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి, ఐజీ స్థాయి అధికారిగా ఉన్నటువంటి ఏవి రంగనాథ్ గారిని నియమించారు. సో అప్పటి నుంచి కూడా ఆయన హైదరాబాద్లో ఎక్కడైతే, ఒక హైదరాబాద్ దగ్గర తెలంగాణ వ్యాప్తంగా ఈ హైడ్రా కుంటలు నాలాలు కబ్జాలు అయ్యి ఇష్టానుసారంగా కన్స్ట్రక్షన్స్ చేస్తారో, పర్మిషన్లో లేకుండా ఇష్టానుసారంగా రియల్టర్లు కొంతమంది చెలరేగిపోతారో రాజకీయ నాయకుల అండదండలతోటి, వాళ్ళందరి మీద ఉక్కుపాదం మోపడం మొదలుపెట్టారు. చాలా వరకు కుంటలన్నింటినీ కూడా రికవరీ చేసుకుంటూ వస్తున్న పరిస్థితి. అయితే ఎంత రికవరీ చేసినప్పటికీ కూడా మరి హైదరాబాద్ మహానగరంలో మరి ఒకప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క చెరువులు నాలాలన్నీ తిరిగి తీసుకురావడం అనేది చాలా కష్టం. అందులో కనీసం ఒక 25% తిరిగి తీసుకొచ్చినప్పటికీ కూడా ఇంకొక 50 సంవత్సరాల పాటు హైదరాబాద్ మహానగరం సురక్షితంగా ఉంటుంది, ఈ వర్షాల తాకిడిని, తుఫాన్లు తాకిడిని, వరదల తాకిడిని తట్టుకొని. సో కాబట్టి హైడ్రా ఆ విధంగా పనిచేస్తూ ముందుకు వెళ్తుంది. ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో ఎక్కడైనా సరే మరి ఇష్టానుసారంగా మరి భూములు కబ్జాలు చేసి కన్స్ట్రక్షన్ చేసే పరిస్థితి ఉండేది, రాజకీయ నాయకుల అండదండలతోనే, రౌడీ షీటర్ల అండదండలతోనే. కానీ దాన్ని ఎవరో పట్టించుకునే పరిస్థితి కాదు. కానీ ఇప్పుడు ఒక్క ఇన్ఫర్మేషన్ హైడ్రా ఆఫీస్కి కనుక అందిస్తే మరి వాళ్ళు క్షణాల్లో వాలిపోతారు, అక్కడ పూర్తి వివరాలు తెలుసుకుంటారు, డాక్యుమెంట్స్ చెక్ చేసుకుంటారు, అది అక్రమ కట్టడం అని తెలిస్తే ఇమీడియట్గా కూల్చేస్తారు. సో అలాంటి ఒక బలమైనటువంటి వ్యవస్థకి ప్రస్తుతం రథసారథిగా ఉన్నటువంటి వ్యక్తి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారు. అయితే ఈయన ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు అనేటువంటి ఎపిసోడ్ మీద నిన్నటి నుంచి కూడా చర్చ జరుగుతోంది. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పాలంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిది ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందినటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లాకి చెందినటువంటి వ్యక్తి. ఆయన అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాకి చెందినటువంటి రంగనాథ్ గారు ఐపీఎస్ అధికారిగా ఆయన ప్రస్తుతం మరి తెలంగాణలో కొనసాగుతూ ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన తర్వాత ఆయన పూర్తిగా తెలంగాణకే పరిమితమైనటువంటి పరిస్థితి. ఒకప్పుడు ఆయన గుంటూరు, కాకినాడ వివిధ ప్రాంతాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఐపీఎస్ అధికారిగా సేవలు అందించినటువంటి పరిస్థితి. మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు అని చెప్పుకోవాలి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు. మెగా కుటుంబం అంటే చిరంజీవి గారితో చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. గతంలో కూడా కొన్ని సందర్భాల్లో ఆయన కొన్ని ఇంటర్వ్యూలు చూస్తే నేను చిరంజీవి గారికి అభిమాని అని చాలా సందర్భాలు చెప్పినటువంటి పరిస్థితి. ఆయన పుట్టినరోజు కానీ, చిరంజీవి గారి పుట్టినరోజు కానీ ఖచ్చితంగా ఆయన వారిని కలిసి విష్ చేసినటువంటి సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అదేవిధంగా నాగబాబు గారితో, వాళ్ళందరితోటి. సో పవన్ కళ్యాణ్ గారితో కూడా ఆయనకి మంచి సాన్నిహిత్య సంబంధాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ సాన్నిహిత్య సంబంధాల నేపథ్యంలోనే ఆయన నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలవటం, సో ఒక వివాహానికి విజయవాడలో జరుగుతున్నటువంటి ఆయన స్నేహితుడికి సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వివాహానికి హాజరయ్యేటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆయన క్యాంపు కార్యాలయంలో ఆయనతో పాటు సుదీర్ఘంగా 2 గంటల పాటు ఆయన చర్చించారు. అయితే ఈ భేటీని అధికారిక భేటీ అనే దానికన్నా కూడా వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక
బాండింగ్ సంబంధించినటువంటి భేటీ అని అయితే ఖచ్చితంగా అనొచ్చు. ఎందుకంటే ఒక ఐపీఎస్ అధికారి, నిజాయితీ కలిగినటువంటి ఐపీఎస్ అధికారి, నిజాయితీ కలిగినటువంటి ఒక పొలిటీషియన్. సో వాళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి చర్చ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సమాజానికి ఉపయోగపడేటువంటి చర్చ అని అందరూ కూడా భావిస్తున్న పరిస్థితులు. అయితే అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన చాలామంది పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎందుకంటే రంగనాథ్ గారు ఐపీఎస్ అధికారి, ఇక్కడ హైడ్రా కమిషనర్గా ఉన్నారు. ఈయన ఆంధ్రాకి వస్తే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరి ఈయన అక్కడ విధులు నిర్వహిస్తే, లేదా ఏపీలో కూడా హైడ్రా అనేటువంటి ఒక వ్యవస్థని ప్రభుత్వం కనుక తీసుకొని వస్తే సో బాగుంటుందనేటువంటి రకరకాల అభిప్రాయాలను కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి అంటే వీళ్ళిద్దరి భేటీ అనేది నిన్న సోషల్ మీడియా మొత్తం కూడా చాలా హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే దేశ రాజకీయాల్లో చాలా క్రేజ్ ఉన్నటువంటి లీడర్ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, జనసేన అధినేత. అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, ఈయన ఐపీఎస్ అధికారుల్లో, అంటే దేశంలో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారుల్లో, ప్రత్యేకించి ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారుల్లో క్రేజ్ ఉన్నటువంటి ఐపీఎస్ అధికారిగా ప్రస్తుతం ఆయన ఉన్నారు. సో కాబట్టి ఆ ఇద్దరు హానెస్ట్ పర్సన్స్, అంటే ఇద్దరు నిజాయితీ కలిగినటువంటి క్రేజ్ ఉన్నటువంటి ఒక పొలిటీషియన్, ఒక అధికారి కలిస్తే పబ్లిక్ని అది ఏ విధంగా ఒక ఆకర్షిస్తుందో ఆ ఎపిసోడ్, నిన్న జరిగినటువంటి ఈ ఎపిసోడ్ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అనేక మంది కూడా ఈ ఎపిసోడ్ మీద చర్చించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దాదాపుగా మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం, మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం అధికారిక భేటీ అనే దానికన్నా కూడా సో వారిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి పరిచయం ఆ నేపథ్యంలోనే వారి భేటీ జరిగిందని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కాకపోతే హైడ్రా అనేటువంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్కి వస్తే ఏ విధంగా ఉంటుంది, హైదరాబాద్లో హైడ్రా ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, అచీవ్మెంట్స్ ఏంటి, సో పబ్లిక్ యొక్క రియాక్షన్ ఎలాగుంది, సో ఏపీలో కూడా అలాంటి పరిస్థితి, అలాంటి వ్యవస్థను తీసుకొని వస్తే ప్రభుత్వం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాని మీద అయితే వీళ్ళిద్దరి మధ్య అయితే ఒక చర్చ వచ్చినట్లయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది.